అందరి మనసులో ఉండేది ఒకే ఒక విషయం. మనం గొప్పవాళ్ళం కావాలి. జీవితంలో సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఉండాలి అని. కానీ దానికి మనం ఏం చెయ్యాలి? ఎలా ఉంటే మనం ఆ సక్సెస్‌ఫుల్ పర్సన్ అవుతాము అని. అందరి మదిలో ఇదే ఒక క్వెషన్. నేనిప్పుడు ఒక స్టోరీ చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, ఒక 12 ఏళ్ల కుర్రాడు వాళ్ళ తాత కూడా ఉంటారు. ఆ పిల్లాడిని తాత ఆడిస్తూ బాగా బయటికి తీసుకువెళ్ళి బాగా తిప్పి ఆడించేవాడు. ఒకరోజు ఆ తాత పిల్లాడిని బయటికి తీసుకువెళ్ళినప్పుడు ఆ పిల్లాడు తాతని, తాత నేను పెద్దగైన తర్వాత నేను చాలా గొప్పవాడిని అవుతాను. కానీ ఎలా అవ్వాలి? నేను సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అందుకు ఆ తాత నవ్వుతూ ఆ పిల్లాడిని ఒక నర్సరీ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆ నర్సరీలో ఒక 2 చిన్న మొక్కల్ని కొనుక్కొని తీసుకొని ఇంటికి వస్తాడు. అందులో ఒకదాన్ని తొట్టిలో పెట్టి ఇంటి లోపల పెడతాడు. ఇంకొక దాన్ని ఇంటి బయట నాటుతాడు. పిల్లాడు మళ్ళీ ఆ ప్రశ్నను అడుగుతాడు. నేను ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ తాత, ఇప్పుడు మనం ఈ 2 మొక్కలను నాటాం కదా! వీటిలో ఏది బాగా పెరుగుతుంది అని అనుకుంటున్నావు చెప్పు అని అడుగుతాడు. అందుకు ఆ పిల్లాడు కొంచెం సేపు ఆలోచించి, ఇందులో చెప్పడానికి ఏముంది తాత? ఇంట్లో పెట్టింది త్వరగా పెరుగుతుంది. బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా కాపలా కాస్తాం. జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ బయటది పెట్టింది పెరగడం చాలా కష్టం. ఎక్కువ ఎండలు, వర్షాలు, చలి ఇంకా అనేక రకాలైన ఇబ్బందులతో పెరుగుతుంది. బయట తిరిగే జంతువులు కూడా ఆ మొక్కని తినేయొచ్చు కదా! అంతే కదా అని అడుగుతాడు. అందుకు తాత సమాధానం ఏం చెప్పకుండా ఆ తాత మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు ఊరికి వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు తిరిగి మళ్ళీ తాత దగ్గరికి వస్తాడు. మాట్లాడుకుంటూ ఉండగా ఆ పిల్లాడు తాత దగ్గరికి వచ్చి, తాత పోయినసారి వచ్చినప్పుడు నేను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి అని అడిగాను. మీరు దానికి సమాధానం చెప్పనే లేదు. ఇప్పుడైనా చెప్తావా అని అడుగుతాడు. అందుకు ఆ తాత సరే చెప్తాను. కానీ ముందు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అంటాడు. సరే అంటాడు మనవడు. మనవడు తాత ఇద్దరు కలిసి ముందుగా ఇంట్లో నాటిన మొక్క దగ్గరికి వెళ్తారు. వాళ్ళు నాటినప్పుడు చిన్నగా ఉన్న ఆ మొక్క కొంచెం పెరిగి పెద్దగయ్యింది. అది చూసి పిల్లాడు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత బయట నాటిన మొక్క దగ్గరికి వెళ్తారు. అది చాలా పెద్ద వృక్షంగా మారిపోయింది. అది పెద్ద పెద్ద కాండాలు, పెద్ద ఆకులతో, పూలతో, పండ్లతో భూమి లోపలికి వేర్లు చొచ్చుకొని పోయి చాలా బలంగా, చాలా దృఢంగా ఉంది. అది చూచి ఆశ్చర్యపోయాడు మనవడు. తాత వైపు చూసి, తాత ఇదేంటి? నేను అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. ఇంట్లో ఉన్న మొక్క కొంచెం మాత్రమే పెరిగితే ఈ మొక్క ఏంటి ఇంతలా పెరిగిపోయింది? ఎలా పెరిగింది? బయట జంతువుల వల్ల, ప్రకృతి వల్ల, ఎండ, వాన, చలి వీటన్నింటికి తట్టుకొని ఎలా నిలబడగలిగింది అని అడిగాడు. అందుకు ఆ తాత, నేను నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను. అన్ని కష్టాలన్నీ తట్టుకొని అన్ని అవాంతరాలను ఎదిరించి మొక్క ఇంతగా పెద్దగా అయ్యింది. రేపొద్దున ఎటువంటి అవాంతరాలు వచ్చినా, పెద్ద తుఫాను వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది. నీళ్లు పోసినా పోయకపోయినా కొంతకాలం వరకు ఖచ్చితంగా అలాగే నిటారుగా తన కాండం మీద తను నిలబడుతుంది. నలుగురికి ఆశ్రయం కూడా ఇస్తుంది. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యని, ప్రతి అవాంతరాన్ని ఈ వృక్షంలాగా ఎదిరించి తట్టుకొని నిలబడగలిగితే అతను సక్సెస్ అవుతాడు. నా వల్ల కాదు అని వదిలేస్తే ఏదీ అవ్వదు. ఎక్కడికక్కడే ఆగిపోతాడు. వచ్చే ప్రతి ఇబ్బందిని, కష్టాన్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని హాయిగా, సంతోషంగా ఆస్వాదిస్తాడు. అలాగే తను నిబ్బరంగా ఉండగలిగినప్పుడే కదా నలుగురికి చేయూతను ఇవ్వగలడు. నలుగురికి దారి చూపించగలుగుతాడు. అంతేకాని ఎంతసేపు నాకు అనుకూలంగా ఉన్న వాతావరణంలోనే నేను ఉంటాను, ఇక్కడ మాత్రమే పనిచేస్తాను అని అనుకుంటే జీవితంలో ఎప్పుడూ ఎదగడు. అప్పుడు సక్సెస్ అవ్వలేడు. ఇబ్బందుల్ని, కష్టాలను అన్నింటినీ ఎదిరిస్తూ ముందుకు వెళ్తేనే జీవితంలో సక్సెస్ వస్తుంది అని ఆ తాత చెప్తాడు.
అది విన్న ఆ బాలుడు అర్థమయ్యింది తాత అంటాడు. తాత చెప్పిన మాటలు తన మదిలో నాటుకుపోతాయి. ఈ కష్టాలు, ఇబ్బందులు మనని జీవితంలో ఎదగనివ్వకుండా ఉంటాయి అనుకుంటారు చాలామంది. కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి. కష్టం వచ్చినా తట్టుకొని నిలబడేలా మనకు అవే శిక్షణ ఇస్తాయి. అప్పుడే మనిషి ఎదిగి కొద్దీ వాటన్నిటికీ అలవాటు పడతాడు. అలా అలవాటు పడిన మనిషి ఏం పని చేసినా ఆ పనిలో సాధ్యం అసాధ్యాలను తెలుసుకుంటాడు. వాటిని ఎలా ఎదిరించాలో అర్థం చేసుకుంటాడు. వీటిని ఎదిరించినప్పుడే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాను అంటే, స్టార్టింగ్లో నేను ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు పుట్టాక నా వల్ల ఏది చేత కావట్లేదు, నేను ఏనికి పనికిరానా, నేను ఇంకా ఏమి సంపాదించలేనా, నా వల్ల ఏది కాదా అని చాలా బాధపడేదాన్ని అనమాట. అప్పుడు నాకు లేదు, నేను ఏదో ఒకటి సాధిస్తాను, నా వల్ల అవుతుంది అని ముందుకైతే వెళ్ళానన్నమాట. అప్పుడు మా వారు నాకు తోడుగా ఉన్నారు. నీ ఇష్టం, నువ్వు ఏది చేయాలనుకుంటే నువ్వు అది చెయ్యి, నేను నీకు తోడు ఉంటా అని మా వారు చెప్పారనమాట. అప్పుడు నాకు మా వారిచ్చిన ధైర్యంతో నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక వారానికి నాకు మంచి ఫలితం అయితే కనిపించింది అనమాట. నేను వెళ్ళిన ప్రతి షాప్లో మేము తీసుకుంటాం అని చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే అది మాటల్లో చెప్పలేను. అలా నేను ఇప్పటికీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయబట్టి 6 నెలలు 7 నెలలు 1 సంవత్సరం అవ్వొస్తుంది. రేపు డిసెంబర్కి సంవత్సరం అవుతుంది. అదే అన్నమాట నేను చెప్పేది. మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎలాంటి వచ్చినా కానీ అవన్నీ తట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఈ బిజినెస్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి వేరే వాళ్ళు వచ్చి ఇచ్చిపోతూ ఉంటారు. అప్పుడు నేను సరే ఈసారి ఇవ్వలేకపోయాను, మళ్ళీ సారైనా వాళ్ళకంటే కొంచెం ముందుగా తొందరగా రెడీ చేసుకొని పొయ్యి షాప్లకైతే ఇచ్చేసేయాలి అని అనుకునేదాన్ని అనమాట. అలా కొంచెం కొంచెం ముందుకైతే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయబట్టి కొంచెం తక్కువైతుంది, కానీ అయినా నేను వదిలిపెట్టను. నా బిజినెస్ని మాత్రం నేను ముందుకు తీసుకువెళ్తా. ఎందుకంటే నేను అనుకున్నది మాత్రం ఫస్ట్ నా బిజినెస్లో నేను సక్సెస్ కావాలి. జీవితంలో నేను ఒక పెద్ద బిజినెస్గా నా పేరు ఉండాలి. నేను బిజినెస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి, మంచి బిజినెస్ పర్సన్ అవ్వాలి అనేది నా కోరిక అన్నమాట. ఆ కోరికని ఎప్పుడు వదులుకోలేదు. ఆ కోరిక నేను వదులుకోకుండా నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. అలా అని అనుకుంటూ ఉన్నానన్నమాట. అలాగే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. నేను యూట్యూబ్లో అసలుకి ఒక్కరు కూడా రావట్లేదు, ఎన్ని వ్యూస్ రావట్లేదు, ఇంక ఎప్పుడు సక్సెస్ అవుతాను నేను అని. నేను కూడా అనుకున్నా స్టార్టింగ్లో, అస్సలు 10 వ్యూస్ 5 వ్యూస్ అట్లే వచ్చాయన్నమాట. కానీ నేను ఏమీ బాధపడలేదు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత. అప్పుడెప్పుడో 4 సంవత్సరాల ముందే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, కానీ నాకు అప్పుడు మంచి రీచ్ ఉండే. ఎందుకంటే అప్పుడు బైక్ రైడింగ్ అవి చేశాను కాబట్టి అవి బాగా చూశారు. కానీ ఇప్పుడు పిల్లలతోటి నాకు అసలుకి అలాంటి వీడియోస్ చేయడానికి కూడా కుదరట్లేదు. కానీ ఇప్పుడు మామూలుగా వ్లాగ్స్ అవే వీడియోస్ అవే పెడుతున్నాను. కానీ దీనికి కొంచెం తక్కువ వ్యూస్ తక్కువ ఉంది. కానీ ఎప్పుడో ఒకసారి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను యూట్యూబ్లో అని ముందుకైతే వెళ్తున్నాను. మీరందరూ కూడా అలాగే అనుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. నన్ను కొంతమంది అడిగారనమాట, అక్క అసలుకి యూట్యూబ్లో వ్యూసే రావట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు చాలా బాధేస్తుంది అక్క అని. కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనం యూట్యూబ్ అనేది వదులుకోవద్దు. ఇది మంచి ప్లాట్ఫామ్, మనకి ఇంట్లోనే ఉంటూ ఒక చిన్న బిజినెస్ లాగే ఇది కూడా. అందుకోసమే చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఇక్కడ అన్ని సరుకులు అయితే ప్యాకింగ్ చేశాను కదా, అవి వెళ్ళి షాప్లలో అయితే వేసేసి వస్తున్నాను అనమాట. ఇక్కడ వీళ్ళు చెక్ అడిగారు 5 రూపీస్వి. ఆ చెక్ అయితే వేయడానికైతే వెళ్తున్నాను అనమాట. వెళ్ళాను, ఇక్కడ అయిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఇంకేమన్నా ఉన్నాయా అమ్మ అని. వాళ్ళు నాకు చెప్పింది ఓన్లీ 5 రూపాయలవి మాత్రమే. అందుకే ఇంకా నేను 5 రూపాయలవి తీసుకొని వెళ్ళాను. 5 రూపాయలవి బిర్యానీ ఆకు కావాలమ్మా అన్నారు. కానీ నేను ఎప్పుడు చేయలేదు అన్న, మీరేమన్నా శాంపిల్ చూపించండి, నేను అవి తీసుకొని వస్తాను అని చెప్పాను. ఇంకా ఇక్కడ ఒక షాప్కి అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక 5 రూపీస్వి ఇక్కడ 5 రూపాయలు ఇలాచీలు అడిగారనమాట. వీళ్ళకి 5 రూపాయలు ఇలాచీలు అయితే తీసుకొని ఇచ్చాను. ఇంకా డబ్బులు అయితే తీసుకున్న తర్వాత నా సంతోషం